నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. లూకాసు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి 11వ వచనం వరకు చదువుకుంటాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణల్లో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమూహములకు బోధించుచునెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడున్న వారందరినూ విస్మయమందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచి ఆయనను వెంబడించిరి అని చెప్పి రాయబడింది. నీ జీవితము, నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ స్పిరిచువల్ జర్నీ అనేటటువంటిది నువ్వు యేసుని నీ హృదయంలోనికి చేర్చుకున్నప్పటి నుండి ప్రారంభమవుతుంది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్ ఆర్ విత్ గాడ్. అది ప్రారంభం. దానికి ముందు నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడు కాదు. దానికి ముందు నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీవి కాదు. లోకానికి సంబంధించినటువంటి స్త్రీవై ఉండొచ్చు, సాతానికి సంబంధించినటువంటి పురుషుడు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు నువ్వు. కానీ ఒకటి మాత్రం నువ్వు కాదు. అది ఏంటంటే, నువ్వు దేవునికి సంబంధించినటువంటి వాడివి కాదు, క్రీస్తుకి సంబంధించినటువంటి వాడివి కాదు. ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో, లేదంటే క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ నీలో నివాసం చేయడం ప్రారంభించాడో అప్పటి నుంచి నువ్వు క్రీస్తుకు సంబంధించినటువంటి వాడిగా నువ్వు పరలోకంలో పరిగణింపబడతావు. లేకపోతే పరలోకం దృష్టిలో, దేవుని యొక్క దృష్టిలో నువ్వు నశించినటువంటి వాడవు అని చెప్పి లెక్క. ఏ విధంగా నువ్వు ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, క్రీస్తుతో కూడా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తావు అంటే, సింపుల్గా చెప్పాలంటే, నువ్వు యేసు ప్రభు యొక్క సువార్తను విని, దేవుని యొక్క వాక్యాన్ని విని, దాని గురించి నువ్వు ఆలోచించి, దాన్ని విన్న తర్వాత నీ హృదయంలోనికి నువ్వు పరికించి చూసుకొని, నీ హృదయంలో పాపము ఉంది అని చెప్పి నువ్వు గుర్తెరిగి, ఆ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపడి దుఃఖపడి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా పాపములను క్షమించు, నేను పాపిని అని చెప్పి నువ్వు ఒప్పుకుంటే, అప్పుడు యేసు నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు. అది ప్రారంభం. ఆయన నీ జీవితంలోనికి ప్రవేశించాడు అంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే, ఆయన నువ్వు రక్షకుడుగా అంగీకరించడము. రక్షకుడుగా అంగీకరించడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, క్రైస్తవ మత విశ్వాసంలో యేసు ప్రభు దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, మానవుల యొక్క పాపాలని తీసివేసేదానికి ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకంలో పుట్టాడు. కన్యక గర్భాన జన్మించాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు దాదాపుగా శరీరంతో జీవించాడు. నీలాగా నాలాగా మానవ శరీరంతో రక్త మాంసాలను ధరించి మానవుడిగా నీలాగా నాలాగా బ్రతికాడు. ఆయన ఆ శరీరంతో పాపం లేకుండా జీవించాడు, పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఆ శరీరంలో ఆయన పాపం లేకుండా జీవించి, ఆ పాపం లేనటువంటి మహాపరిశుద్ధమగు శరీరాన్ని ఆయన సిలువలో బలియాగంగా దేవునికి అర్పణగా సమర్పించాడు. ఎందుకు చేశాడంటే, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసేదానికి ఆయన చేశాడు. నీ పాపాలని పరిహరించేదానికి ఆయన చేశాడు. తన సొంత పాపాల కోసం యేసు ప్రభు దాన్ని అనుభవించలే, లేదంటే చేయలే.
నీ పాపాలని తీసివేసేదానికి ఆయన చేశాడు. ఆయన సిలువలోని చనిపోయాడు, సమాధిలో ఆయన పాతిపెట్టబడ్డాడు. 3వ దినమున ఆయన ముందుగానే చెప్పినట్లు, ప్రవచనాల్లో చెప్పబడినట్లు 3వ దినమున ఏ శరీరంతో అయితే చనిపోయాడో అదే శరీరంతో ఆయన లేచాడు. కాకపోతే ఈ శరీరము ఆయన అంతకుముందు ధరించినటువంటి శరీరం కంటే మహిమ కలిగినటువంటి అక్షయమైనటువంటి పునరుద్ధాన శరీరం, అది రిజరెక్టెడ్ బాడీ. దాన్ని మనము న్యూ క్రియేషన్ అంటాం, నూతన సృష్టి అంటాం. అక్కడ నుంచి నూతన సృష్టి అనేటటువంటిది ప్రారంభమైంది. ఈ విషయాలు నువ్వు లెక్కలోనికి తీసుకుని, గణనలోనికి తీసుకుని, ఈయన చేసినటువంటి ఈ కార్యం మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలోకి యేసు ప్రభు ప్రవేశిస్తాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలోనికి ప్రవేశించి నివాసం చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు చిట్ట చివరి శ్వాస వదిలేంత వరకు, నీ కన్నులు నువ్వు మూసేంత వరకు దేవుని యొక్క ఆత్మ నిన్ను విడిచిపోడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఇది ప్రారంభం అండి. దిస్ ఈజ్ ద బిగినింగ్. ఈ దినమున యేసు గలిలయ సముద్రం దగ్గర ఆయన జనులకి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే జనులు ఆయన మీద పడుతూ ఉన్నారు. ఆ జనులు ఆయన మీద పడడం ఎక్కువైనప్పుడు ఆయన ఆ దగ్గరలో ఉండేటటువంటి దోణెల్లో సీమోనుదైనటువంటి దోణె ఎక్కి ఆయన సీమోనుని అడిగి కొంచెము లోతుకి కొంచెము దూరం నడిపించు, దరికి దూరంగా నడిపించని చెప్పి ఆయన దూరంగా వెళ్ళి సువార్త ప్రకటించాడు. ప్రకటించడం అంతా అయిపోయిన తర్వాత చూడండి, ఆయన సీమోనుని సముద్రంలో లోతుకి తీసుకెళ్ళాడు. ఆయన డీప్ వాటర్స్లోకి సీమోనుని తీసుకెళ్ళాడు. అంతా పరిచర్య అంతా అయిపోయిన తర్వాత నీ నావని లోతుకి నడిపించు, నీ దోణెను లోతుకి నడిపించు అని చెప్పాడు. మీ వలలు వేయండి అని చెప్పి కూడా ఆజ్ఞాపించాడు. ఈ 2 వృత్తాంతాలు ఎందుకు చెప్తున్నానంటే కారణం ఏంటంటే, చూడండి, ఒక విషయం గుర్తుకు చేస్తా. యోహాన్ రాసినటువంటి సువార్తలో యేసు ప్రభువుని పేతురు, అంద్రెయ కలుసుకున్నారు. పేతురుని చూసి యేసు ఏమన్నాడంటే, యోహాన్ సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో చివరి భాగం, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కెఫా అనబడదు అని చెప్పాను. కెఫా అను మాటకు రాయి అని అర్థము. ఈ విధంగా యేసు ప్రభువు పేతురు కలుసుకున్నటువంటి సందర్భము యోహాన్లో ఈ విధంగా రాయబడింది. లూకాలో యేసు పేతురు వాళ్ళిద్దరు కలుసుకున్నటువంటి సందర్భము ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయంలో రాయబడింది. యేసు పేతుర్ని కేఫా అనబడదు అని చెప్పాడు, బాగానే ఉంది. కానీ పేతురు యేసుని వెంబడించినట్లు, అనుసరించినట్లు తర్వాత ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ రాయబడింది, మార్కు సువార్తలో ఇదే రాయబడింది, మత్తయి సువార్తలో ఇదే రాయబడింది, లూకా సువార్తలో ఇదే రాయబడింది. గలిలయ సముద్రం తీరం దగ్గర చేపలు పట్టేటటువంటి వారిని పిలిచి శిష్యులుగా చేసుకున్నాడు. మొదట యేసుని పేతురు కలిశాడు యోహాను సువార్తలో. ఎక్కడ? యోర్దాను నది దగ్గర. యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు, యేసు ప్రభు బాప్తిసం తీసుకునేదానికి పోయినప్పుడు ఇదంతా కూడా అక్కడ జరిగింది. కానీ పేతురు యేసుని వెంబడించినట్లు ఏమీ దాఖలు లేవు. ఇక్కడ 2వ సందర్భంలో కలిసినప్పుడు పేతురు వలలని కలుపుకుంటూ ఉన్నాడండి. దోణెల్లో చేపలు లేవు, వలల్లో చేపలు లేవు, ఖాళీగా ఉన్నాడు. ఈ సందర్భంలో యేసు ఏం చేశాడంటే పేతురు యొక్క దోణెని అడిగి దాంట్లో కూర్చున్నాడు. పేతురు తన దోణెని ఆయనకి ఇచ్చాడు. ఈయన దోణెలో నిలబడి ప్రసంగించడం కష్టం, ఇటు ఇటు పోతుంటుంది కదా, కూర్చుంటే బ్యాలెన్స్ ఉంటుంది. యేసు ప్రభు దోణెలో కూర్చుని అని చెప్పి రాయబడింది. కూర్చునే దానికి కారణం అది. ఆయన పట్టుకొని ఉన్నాడు పేతురు, అటు ఇటు కదలకుండా. యేసు ప్రభు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఇదంతా ప్రసంగం అయిపోయిన తర్వాత పేతురు కూడా ఆ దోణెలోనికి ఎక్కి ఆయన యేసు ప్రభు చెప్పినట్టు లోతుకి నడిపించమన్నాడు. ఇది ఒక సంఘటన, ఇది ఒక ఫస్ట్ ఈవెంట్. ఏంటది? పేతురు యేసుని తన దోణిలోనికి చేర్చుకున్నాడు. దోణిలోనికి చేర్చుకున్న తర్వాత యేసు ఏం చేశాడంటే లోతుకి నడిపించమన్నాడు. నీ జీవితంలో, ఎవరి జీవితంలో అయినా యేసుని చేర్చుకున్నటువంటి ఒక దినం అనేటటువంటిది ఉంటుంది. అది నువ్వు తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి వచ్చేదానికి కారణం అది. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు. కానీ అది అంతం కాదు, అదే కాదు క్రైస్తవ జీవితానికి.
దట్ ఈజ్ నాట్ ద హోల్ క్రిస్టియన్ లైఫ్, దట్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. అది ప్రారంభమైన తర్వాత నువ్వు క్రైస్తవుడిగా యేసు ప్రభువులో ఆత్మచేత నింపబడినటువంటి వాడిగా ప్రయాణం సాగిస్తావు. తిరిగి జన్మించినటువంటి నిన్ను, యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించినటువంటి నిన్ను యేసు లోతులోనికి నడిపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే దరిన ఉన్నావు, ఒడ్డున ఉన్నావు. అక్కడ లోతు మడిమల లోతు, గిరసల దాకా వస్తుంది, అంతే, పెద్ద లోతు ఏమి ఉండదు. అక్కడ నిలబడి ఉన్నావు, నువ్వు రక్షణ పొందినావు, జీవితాంతం అక్కడ ఉండవు నువ్వు. యేసు నిన్ను లోతులోనికి నడిపిస్తాడు. అంటే నేను సాదృశ్య రూపంగా నేను మాట్లాడుతున్నా, మెటాఫరికల్గా మాట్లాడుతున్నా. యేసు ఏమన్నాడంటే పేతురుతోటి ప్రసంగం అంతా చేసేసిన తర్వాత, జనుల్ని ఆయన డిస్మిస్ చేసేసిన తర్వాత, పేతురు లోతుకి నడిపించన్నాడు. లోతుకి నడిపించి వలలు వేయమని చెప్పాడు. చూడండి, ఈ లోతుకి నడిపించడం అనేటటువంటి దానిలో చాలా అర్థం ఉంది. రక్షణ పొందినప్పుడు నువ్వు గిరసల లోతు నీళ్ళల్లో ఉన్నావు, మడిమ లోతు నీళ్ళల్లో ఉన్నావు. జీవితాంతం అక్కడే ఉండవు నువ్వు. ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు నీకు తన ప్రత్యక్షతలను ఇచ్చేదానికి, నువ్వు దేవుణ్ణి ఇంకా సన్నిహితంగా తెలుసుకునేదానికి, ఆయన యందు విశ్వాసంలో నువ్వు బలపడేదానికి, నువ్వు ఆయనకి సాక్షిగా నిలబడేదానికి, ఆయన నీకు తన ప్రత్యక్షతల్ని ఇచ్చేదానికి ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను లోతులోనికి నడిపిస్తాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క ప్రత్యక్షతలంటూ ప్రత్యేకంగా వారికి ఇచ్చినటువంటిది ఏమీ లేదు. వారు ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశీయులతో పాటు అందరూ చూసినటువంటి అద్భుతాలను చూశారు, ఆశ్చర్యకార్యాలను చూశారు. ఏమండి, ఐగుప్తు దేశం నుంచి వారు విడిపింపబడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత వారి ప్రయాణము ప్రారంభమైంది. ఎక్కడికి నడిపించాడు దేవుడు వాళ్ళని? సీనాయి పర్వతం దగ్గరికి నడిపించాడు, అరణ్యంలోనికి నడిపించాడు. ఏమండి, తక్కువ దూరం ఉండేటటువంటి సాఫీగా మార్గం ఉండేటటువంటి మార్గంలో దేవుడు వారిని నడిపించకుండా అరణ్య మార్గంలో ఎడారి ప్రాంతంలోనికి వారిని నడిపించుకుని వెళ్ళాడు. అంటే దేవుడికి తెలియదనే అర్థము? దేవుడికి ఏది మంచి రూటు, ఏది మంచి రూటు కాదో అనేటటువంటి జ్ఞానము దేవుడికి లేదా? మీరు కానీ ఆ కాలంలో మీకు గూగుల్ కానీ ఉండుంటే, గూగుల్లో కానీ మీరు కానీ కొట్టుంటే మ్యాప్స్లో ఆ ఈజిప్ట్ నుంచి, గోషెన్ నుంచో కానాన్ దేశానికి పోవాలా రూట్ ఫ్రమ్ టు అని మీరు కానీ కొడితే అది షార్టెస్ట్ రూటు, సాఫీగా ఉండే రూటు, ట్రాఫిక్ లేని రూటు, మంచిది ఒకటి చూపిస్తుంది. ఖచ్చితంగా అరణ్య మార్గాన్ని చూపించదు అది గూగుల్. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం అనేటటువంటిది చాలా భిన్నమైనటువంటిది. ఆయన ఆ మార్గాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులకి దేవుడు వారిని అరణ్యంలోనికి నడిపించిన తర్వాత వారిని విడిపించినటువంటి దేవుని యొక్క స్వభావం ఏంటి, ఆయన యొక్క తత్వం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క జ్ఞానం ఏంటి, ఆయన యొక్క విశ్వాసత ఏంటి, ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడు, ఇవన్నీ వాళ్ళకి కలగాలి అంటే, దేవుణ్ణి గురించినటువంటి ప్రత్యక్షతలు వాళ్ళకి కలగాలి అంటే అరణ్య మార్గము ముఖ్యం. ఎందుకంటే ఆ అరణ్య మార్గంలో వాళ్ళు తమకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు. దాహం ఎదుర్కొంటారు, ఆకలి ఎదుర్కొంటారు, అరణ్య మార్గంలో అలసట ఎదుర్కొంటారు, అనేక రకాలైనటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటారు. ఇటువంటి సమయంలో దేవుడు తన యొక్క పరిపూర్ణతను, తన యొక్క శక్తిని, తన యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క విశ్వాస్యతని ఆ పరిస్థితుల ద్వారా వాళ్ళకి బయలుపరుస్తాడు. ఈ అరణ్య మార్గము అనేటటువంటిది కానీ ఇశ్రాయేలీయులకి కానీ లేకుండా ఉంటే, ఆ మార్గము దేవుడు కానీ ఏర్పాటు చేయకుండా ఉండుంటే, వాళ్ళు తక్కువ రోజుల్లో ప్రయాణించేటటువంటి సాఫీగా ఉండేటటువంటి మార్గములో వాళ్ళు కానీ ప్రయాణించుంటే వారికి దేవుని యొక్క ప్రత్యక్షతలు అనేటటువంటివి కలిగి ఉండేటటువంటివి కాదు. ఈనాడు నీకు నాకు ఆ దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన యొక్క నమ్మకత్వాన్ని
రక్షణను గురించినటువంటి అవగాహన ఏమిటి అనేటటువంటిది నీకు నాకు కలిగి ఉండేటటువంటిది కాదు. తన అనంతమైనటువంటి శోధింప శక్యము కానటువంటి జ్ఞానముతో ఇశ్రాయేలీయులకి దేవుడు ఆ అరణ్య మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ అరణ్య మార్గంలో వారిని ఆయన ఆత్మ సంబంధమైనటువంటి లోతుల్లోకి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. లోతైనటువంటి అనుభవము. ఐగుప్తు దేశంలో సూచక్రియలు చూశారు, అద్భుతాలు చూశారు, అవన్నీ చూశారు, కాకినే ఉంది. వ్యక్తిగతమైనటువంటి అనుభవం అనేటటువంటిది వారికి ఐగుప్తు దేశంలో కలగలేదు. ఏమండి, వడగండ్లు పడ్డాయి, బాగానే ఉంది. తెగుళ్ళు వచ్చినాయి, బాగానే ఉంది. నైల్ నది నీళ్లు ఎర్రగా మారిపోయినాయి, ఇదంతా బాగానే ఉంది. బట్ దట్ ఈజ్ నాట్ దైర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. వారు దాహంతో అలమటించేటప్పుడు, బండ శిలలో నుంచి నీళ్లు ప్రవహించినప్పుడు వ్యక్తిగతంగా దేవుని యొక్క శక్తిని, మంచితనాన్ని, అన్ని పరిస్థితులకు ఆయన చాలినటువంటి దేవుడు అనేటటువంటి అనుభవంలోనికి వాళ్ళు వచ్చారు. ఆ లోతులోనికి వారిని నడిపించేదానికి కారణం ఏంటంటే ఆయన ప్రత్యక్షత నీకు కలిగేదానికి. నీ మీద కోపం వల్ల కాదు, నీ మీద ద్వేషం వల్ల కాదు, పక్షపాతం ఉండి ఆయన నిన్ను ఆ విధంగా ఈ పరిస్థితుల్లో నిన్ను నడిపించడంలే. ఈ పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తావు. ఆకలేసింది, ఐగుప్తు నుంచి ఏమి సప్లైస్ లేవు, బండ్లేమి రావడంలే, గూడ్స్ వ్యాగన్లు ఆహార పదార్థాలను మోసుకుంటూ, ట్రక్కులు ఆహార పదార్థాలను మోసుకుంటూ ఇశ్రాయేలీయులు ఉండేటటువంటి వారి యొక్క గుడారాల దగ్గరికి, క్యాంపు దగ్గరికి ఏమీ రావడంలే. దిక్కు లేనటువంటి పరిస్థితి. No one can supply that amount of food, that much food for these people at a time. అందరికీ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఆకాశాన్ని తెరిచాడు, మన్నాను కురిపించాడు. ఆ ప్రత్యక్షత ఇచ్చేదానికి దేవుడు వారిని అరణ్య మార్గంలో నుంచి నడిపించుకొని వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద వారితోటి ఆయన స్వరం ఇచ్చి మాట్లాడాడు. సీనాయి పర్వతం మీద ఆయన యొక్క మహిమ దిగివచ్చినప్పుడు, ఆ మేఘము దిగివచ్చినప్పుడు తమ కన్నులతోటి వాళ్ళు చూశారు. దట్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవుడు హీ ఈజ్ గివింగ్ హిజ్ సెల్ఫ్ రెవల్యూషన్, సెల్ఫ్ డిస్క్లోజర్ ఆఫ్ గాడ్ టు ఇజ్రాయలైట్స్. దిస్ ఈజ్ సెల్ఫ్ డిస్క్లోజర్ ఆఫ్ గాడ్ టు హిజ్ చూజన్ పీపుల్. ఐగుప్తులో లేదు. ప్రారంభం, విడుదలది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ దైర్ స్పిరిచువల్ జర్నీ. ఆ స్పిరిచువల్ జర్నీ ప్రారంభమైన తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన రూట్లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు పోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షలు వాళ్ళకి విస్తారంగా లభిస్తూ ఉన్నాయండి. ప్రత్యక్ష గుడారం కట్టబడింది. రాత్రిపూట అగ్నిస్తంభంగా, పగటిపూట మేఘస్తంభంగా ఉండి వారిని కాపాడుకుంటూ నడిపించుకుంటూ పోతూ ఉన్నాడు. ఏమండి, ఐగుప్తులో అది కలగలే. రక్షణ కలిగినటువంటి వెంటనే వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరంగానే ఇవన్నీ కూడా జరగలే. వాళ్ళకు ఆ సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు, ఆ పరిస్థితుల్లో ఆయన వారికి ప్రత్యక్షమై, నేను మీకు చాలినటువంటి దేవుడును అనేటటువంటి సత్యాన్ని వాళ్ళ హృదయంలోనికి ఆయన ఎక్కిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ డ్రైవింగ్ దట్ ఫ్యాక్ట్ ఇన్ టు దేర్ హార్డ్ హార్ట్స్. ఎర్ర సముద్రం చీల్చబడ్డం కూడా అదే. దిక్కులేనటువంటి స్థితిలో వెనక్కి పోలేరు, ముందుకు పోలేరు, చిక్కుబడిపోయారు. ఎవడు రక్షిస్తాడు? కంప్లైంట్లు సడన్గా పైకి వచ్చేసినాయి. ఎందుకు వచ్చాము, దిక్కు వాళ్ళ పరిస్థితిలోకి ఎందుకు వచ్చామని చెప్పి వాళ్ళే నిందించుకోవడం ప్రారంభించారు, మోషే నిందించడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితుల్లో గాడ్ కేమ్ డౌన్ ఈ ప్రత్యక్షత ఇచ్చేదానికి. సో పేతురు యేసు ప్రభుని నావలో ఎక్కించుకున్నాడు, ఆయన్ని స్వీకరించాడు, ఆయన మాటలకి లోబడ్డాడు. అది బిగినింగ్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ లైఫ్. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 42వ వచనంలో యేసు అతనితోటి, నువ్వు పేతురు, యోహాను కుమారుడివి, కేఫా అనబడుదువు అని చెప్పినప్పుడు పేతురు దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ అక్కడ ఏమీ రాయబడలే. ఇక్కడ ఈ గలిలయ సముద్రం దగ్గర ఆయన సీమోను నావలోకి ఎక్కాడు. సీమోను తన యొక్క నావను లేదంటే దోణెను యేసు ప్రభుకి ఉపయోగించుకునేదానికి ఇచ్చాడు. ఇన్ ఏ సెన్స్
జీసస్ క్రైస్ట్ని తన హృదయంలోనికి ఆయన తీసుకుంటున్నాడు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే యేసు పేతురుని ఆ ఒడ్డునే ఉంచడంలే. పేతురు లోపలికి పోదాం పదా అంటాడు, లోతులోకి పోదాం, లెట్ us go into the డీప్ వాటర్స్. డీప్ వాటర్స్, యాంకిల్ లెంగ్త్ వాటర్ కాదు, నీ లెంగ్త్ వాటర్ కాదు, వేస్ట్ లెవెల్ డీప్ వాటర్ కాదు, లోపలికి డీప్గా తీసుకెళ్తానంటాడు. తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు ఆ లోతైనట్టు దాని దగ్గర? ఆయన పేతురికి, అక్కడ ఉండేటటువంటి ఆ సహచరులకి తన యొక్క ప్రత్యక్షతల్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ డిస్క్లోజింగ్ హిమ్సెల్ఫ్ టు దెమ్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డిస్క్లోజర్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. ఇస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఇస్తూ ఉన్నాడు? ఏ విధంగా డిస్క్లోజ్ చేస్తున్నాడు? హీఈస్ డిస్క్లోజింగ్ హిస్ పవర్, నేచర్ మీద, ప్రకృతి మీద, ప్రకృతిలో ఉండేటటువంటి జీవుల మీద ఆయన అధికారాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. రాత్రంతా కష్టపడ్డారండి, వెతకని ప్రదేశం అంటూ లేదు, ప్రతి దగ్గర వేశారు వలలు. ఎంతసేపు వలలు పైకి లాగుతుంటే ఒక్క చేప పడదే. ఏమైపోయాయి ఈ చేపలన్నీ? ఎక్కడో దాక్కున్నాయా? ఏమైపోయావో మనకు తెలియదు. రాత్రంతా కష్టపడ్డారు కానీ ఒక్క చేప పడలే. కానీ ఈ దినమున యేసు ఆ దోణిలో కూర్చుండి మీ వలలు వేయుడు అని చెప్పినప్పుడు, ఆ వలలు వేసినప్పుడు ఎక్కడున్నాయండి అప్పుడు దాకా దాక్కున్నటువంటి చేపలు పరిగెత్తుకొని ఏమండి వచ్చి పేతురు యొక్క వలల్లో, సహచరుల యొక్క వలల్లో పడుతూ ఉన్నాయి. ఆ వల పిగిలిపోతూ ఉంది. ఏంటిది? వై దిస్? ఈ అద్భుతం ఏంటి అంటే చూడండి, చేపల మీద కూడా యేసు ప్రభువుకి అధికారం ఉంది. ఆ నీళ్ళల్లో నివసించేటటువంటి ఆ చేపలు కూడా ఆయన యొక్క మాటకి లోబడి తీరతాయి. పాత నిబంధన గ్రంథంలో యెహోవా ఆజ్ఞాపించినప్పుడు మిడతలు దండుగా వచ్చి పడతాయండి కదా, ఈగలు వస్తాయి. మేఘాలు ఆయన మాటకి లోబడతాయి, సముద్రం ఆయన మాటకి లోబడుతుంది. ఇక్కడ యేసు తనను గురించినటువంటి ఆ యొక్క సెల్ఫ్ డిస్క్లోజర్ అనేటటువంటిది శిష్యులకి ఇస్తూ ఉన్నాడు. పేతురికి, ఆయనకు ఉండేటటువంటి శిష్యులకి ఏంటి అంటే హీ ఈజ్ టెల్లింగ్, అంటే ఆయనకు చెప్పేటటువంటి సత్యం ఏంటంటే ఈవెన్ ఆన్ దోస్ ఫిషెస్ దే ఆర్ డీప్ ఇన్సైడ్, దట్ ఈస్ ద డే టైమ్, దే ఆర్ నాట్ ఆన్ ద సర్ఫేస్. బయట ఏం లేవు, లోపల ఎక్కడో ఉన్నాయి. ఆయన మాట విన్నప్పుడు ఆ అట్టడుగు భాగం నుంచి అవన్నీ కూడా పైకి వచ్చి ఈయన వలల దగ్గరకు పడేటట్టు వచ్చింది అండి. అంటే ఆయన కమాండ్కి, ఆయన ఆజ్ఞకి అంత శక్తి ఉంది. హీ హ్యాస్ పవర్ ఓవర్ నేచర్. ఒకసారి యేసు ప్రభు యొక్క అపోస్తలు, ఆ శిష్యులు అందరూ కూడా ఒకదాని నుంచి ఇంకొక దరిగిపోయేటప్పుడు గలిలయ సముద్రంలో పెద్ద తుఫాను లేసింది. దాదాపుగా నావు మునిగిపోతుందని చెప్పి రాయబడింది. యేసు ప్రభు లేచి తుఫానుని, గాలిని, సముద్రమును గద్దెంపగా అవి నిమ్మళమాయనని చెప్పి రాయబడింది. హీ హ్యాస్ కంప్లీట్ సావరిన్ పవర్ ఓవర్ ద విండ్ అండ్ ద సీస్. హీ డిస్క్లోజెస్ ఇట్. చూపిస్తున్నాడు. లోతుకి తీసుకెళ్తూ ఉన్నాడు శిష్యుల్ని. దేనికోసం తీసుకెళ్తూ ఉన్నాడు? తనను గురించినటువంటి ప్రత్యక్షతలు వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో. ఎందుకు ప్రత్యక్షతలు ఇస్తూ ఉన్నాడు? వారు ఆయనను గురించినటువంటి జ్ఞానములో ఎదుగునట్లు, యేసు ప్రభువును గురించి ఎక్కువగా దేవుని గురించినటువంటి జ్ఞానంలో వాళ్ళు ఎదుగునట్లు, ప్రత్యక్షతలు కలగాలని చెప్పి లోతులోనికి నడిపించుకొని పోతూ ఉన్నాడు. పేతురికి ఇది చూశాడండి. ఏం చూశాడు? ఆయన ఆశ్చర్యపోవడం కాదు, విస్మయం పొందాడు. విస్మయం పొందిన తర్వాత ఆయన రియాక్షన్ చాలా వింతగా ఉంటుంది. ఆయన యేసు ప్రభు యొక్క మోకాళ్ళ ముందు సాగిలపడుతూ ఉన్నాడు. నావా, దాని యొక్క వెడల్పు తక్కువ ఉంటుంది సాధారణంగా, అంటే కొంచెం కంజెస్టెడ్ ప్లేస్గా ఉంటుంది కదా. ఎంత పెద్ద పెద్ద ఓడలు కావు కదా, అవి షిప్పులు కావు కదా. అటువంటి దాంట్లో యేసు ప్రభు ముందు సాగిల పడుతున్నాడు, ముందుకు పడుతూ ఉన్నాడు. ఏమైనా ప్లేస్ ఉంటుంది అక్కడ? ఉండదు. కానీ అయినా కూడా అది కూడా పేతురుని ఆపలేకపోతుంది. ఎందుకంటే యేసు ప్రభువులో ఉండేటటువంటి ఆ సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునిలో ఉండేటటువంటి పరిశుద్ధ ప్రత్యేకత అనేటటువంటిది చూస్తూ ఉన్నాడు. అంతకుముందు ఒడ్డున ఉన్నప్పుడు పేతురు యేసు ప్రభువుని చూశాడు. యేసు ప్రభు సువార్త ప్రకటించడం విన్నాడు, దేవుని వాక్యం విన్నాడు, అంతా విన్నాడు. ఏమనుకున్నాడు యేసు ప్రభువుని అప్పుడు ఆ సువార్త విన్నప్పుడు?
అక్కడ యోర్దాని నది దగ్గర అంద్రేయ పోయి పేతుని తీసుకొచ్చి యేసు ప్రభుకి పరిచయం చేసినప్పుడు యేసు ప్రభుని గురించి ఏమనుకున్నాడు? ఒక మంచి బోధకుడు, ఒక మంచి దేవుని యొక్క సేవ చేసేటటువంటి వ్యక్తి, పరిచయం లాంటి వాడు అని చెప్పి ఏ విధంగా కేటగరైజ్ చేసుకున్నాడో మనకి తెలియదు. ఏ క్లాసులో యేసు ప్రభుని పెట్టాడో మనకు తెలియదు, ఏ తరగతిలో పెట్టాడో యేసు ప్రభుని మనకి తెలియదు. ఆయన రెస్పాండ్. ఇప్పుడు ఇక్కడ చూశాడు, మొత్తానికి యేసు ప్రభువుని ఆయన అంగీకరించి నావలోకి తీసుకున్నాడు. యేసు ప్రభు ఆయన లోతులోకి నడిపించిన తర్వాత ఒక ప్రత్యక్షతని ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షతతోటి యేసు ప్రభువుని గురించి ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు, ఆయనకున్నటువంటి అభిప్రాయాలు అన్నీ కూడా పటాపంచలైపోయిందండి. యేసు ప్రభువుని నూతనమైనటువంటి కళ్ళతోటి, నూతనమైనటువంటి హృదయంతో చూస్తూ ఉన్నాడు. ఏ న్యూ పర్స్పెక్టివ్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఒడ్డునున్నప్పుడు సేవకుడు, సువార్థికుడు, దేవుని బిడ్డ, పరిచయం లాంటి ఒక సేవకుడు, మంచోడు, ఈయన వెంబడించవచ్చో లేదంటే ఈయనకి చోటు ఇవ్వచ్చు అని చెప్పి అనుకున్నాడు. అక్కడ పర్స్పెక్టివ్ అది, అక్కడ దృక్పథం అది. లోతులోనికి నడిపించిన తర్వాత ఈ దృక్పథం అనేటటువంటిది, వైఖరి అనేటటువంటిది మారిపోయింది. ప్రత్యక్షత యేసు ప్రభు ఇస్తున్నాడు. చేపల మీద ఆయనకి అధికారం ఉంది, సముద్రం మీద ఆయనకి అధికారం ఉంది, గాలి మీద అధికారం ఉంది. ఏమంటే అవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడు ఈ క్షణంలో ఆయన అది చూసి, ఆ విస్తారమైన చేపలను రాసిని చూసి పేతురు విస్మయం పొందాడు. విస్మయం పొందిన తర్వాత ఆయన హృదయంలో యేసు ప్రభు సన్నిధిలో ఆయనకి కలిగినటువంటి అనుభవము, హిజ్ ఫీలింగ్స్ ఇన్సైడ్, హౌ హీ వాజ్ ఫీలింగ్ ఇన్సైడ్, ఆయన హార్ట్ లోపల ఏమి ఫీల్ అవుతున్నాడు దాని గురించి అక్కడ రాయబడింది. ఏమంటాడంటే, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోము, నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో అంటే దాంట్లో కొంచెం ఆ మాటని మనము పరికించి చూస్తే నేను పాపాత్ముడను, నువ్వు పరిశుద్ధుడైనటువంటి వ్యక్తివి, నీ సన్నిధిలో ఉండేదానికి నాకు ఇష్టము లేకుండా ఉంది, కనుక నన్ను వెళ్ళిపో, నన్ను వెంబడించవద్దు, నా దగ్గరికి రావద్దు అనేటటువంటి ఈ స్ట్రేంజ్ కన్ఫెషన్ అనేటటువంటిది ఆయన హృదయంలో వస్తుంది. ఆ యేసు ప్రభులో ఉండేటటువంటి పరిశుద్ధత అనేటటువంటిది పేతురులో ఉండేటటువంటి పాపం అనేటటువంటి దాన్ని ఒప్పిస్తూ పేతురు నోట్లో నుంచి ఈ మాటలు బయటకి వస్తూ ఉన్నాయండి. ఒకవైపు పూర్తి పరిశుద్ధతతోటి, దేవుని యొక్క పరిశుద్ధతతోటి నింపబడినటువంటి యేసు ప్రభు ఒకవైపు, పాపంలో ఉన్నటువంటి పేతురు ఒకవైపు.